సహోదరులందరికీ వందనములు. ఈరోజు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం నిమిత్తము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23 మరియు 24 వచనాలు చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 23 మరియు 24 వచనములు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నేటి ధ్యానాంశం ఆరాధన అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆరాధించుట అనగా మనము చూసినట్లయితే ఆరాధన సంతోషపరచుట. ఎవరిని సంతోషపరచుట? దేవునిని సంతోషపరచుట, దేవునిని ఆరాధించుట. దేవునిని ఏ విధంగా సంతోషపరచవలెను? ఆయనను గురించి పాడుట వలన, ఆయనను గురించి కీర్తించుట వలన, ఆయనను ఘనపరచుట వలన, ఆయనను మహిమపరచుట వలన, అదే విధముగా ఆయన కీర్తిని నలుదిశలా ప్రకటనము చేయుట వలన ఆయనను మనము ఆరాధింపవలెను. అదే విధముగా ఆయనను సంతోషపరచవలెను. అనగా ఆయన చిత్తానుసారముగా ఆయన ఏమైతే మనకు ఆజ్ఞలను ఇచ్చినాడో, నిబంధనను ఇచ్చినాడో, ఆయన వాటన్నిటిని కూడా మనము గైకొనుచు ఆయనను మనము సంతోషపెట్టువారముగా ఉండాలి. ముఖ్యముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిని మనము అనుసరించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏవైతే మనకు బోధించాడో వాటినన్నింటినీ కూడా మనము అంగీకరించి గైకొని వాటిని పాటిస్తూ మనం ఈ లోకంలో జీవించినప్పుడు తద్వారా మన ద్వారా మన తండ్రి అయినటువంటి దేవునికి సంతోషము కలుగుతుంది. కాబట్టి దేవునిని ఆరాధించుట ఆరాధనము, ఆ తరువాత ఆయనను సంతోషపరచుట ఆరాధనము అని మనం చూస్తున్నాము. ఆరాధనలో 4 విధములైనటువంటి ఆరాధనలను గురించి ఈరోజు నేను మీ దృష్టికి తీసుకొని రాగోరుచున్నాను. మొదటిది తెలియని దానిని ఆరాధించటము, రెండవది తెలిసిన దానిని ఆరాధించటము, మూడవది వ్యర్థమైన ఆరాధనము, నాలుగవది యథార్థమైనటువంటి నిజమైనటువంటి ఆరాధనము. ఈ విధంగా 4 విధములుగా దేవునిని ఆరాధించినటువంటి ప్రజలను ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మొదటిగా మనము తెలియని దానిని గురించి మనము ధ్యానించుదాము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే, ఇక్కడ ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ విగ్రహ ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియబడని దానిని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏథెన్స్ పట్టణంకి పౌలు వెళ్ళినప్పుడు ఆయన పట్టణంలో సంచరిస్తూ ఉండగా వివిధములైనటువంటి దేవతా ప్రతిమలు ఆయనకు కనిపించినవి. దానితో పాటు ఒక బలిపీఠము కనిపించినది. దానిపైన తెలియబడినటువంటి దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏథెన్స్ వాళ్ళ విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళు అతి దేవతా భక్తి కలిగిన వారని దేవుని యొక్క వాక్యము చెబుతోంది. వారికి దేవతల పట్ల భక్తి ఎక్కువ. ఎంత అంటే ఆ భక్తి అతి అయినటువంటి దేవుని భక్తి వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనము దేవుని వాక్యంలో చదువుతున్నాము. కాబట్టి అటువంటి దేవుని భక్తిని పౌలు వారిలో చూడగలిగినాడు. ఆ తర్వాత వారి యొక్క దేవతా ప్రతిమలన్నింటినీ కూడా పౌలు నిదానించి గమనించి చూసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక బలిపీఠము కనబడింది. ఆ బలిపీఠము మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏథెన్స్ వారు తమకు తెలిసినటువంటి దేవీ దేవతలను ఆరాధించడి వారు, పూజించడి వారు. దానితో పాటుగా తమకు తెలియబడినటువంటి దేవుని గురించి దేవుణ్ణి వారు ఆరాధించేవారని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కూడా దేవుణ్ణి ఎవరూ చూడలేదు అని మనం చూస్తున్నాము. దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు.
ఎందుకనగా దేవుడు ఎవరికి కనిపించడు, ఆయన ఆత్మస్వరూపుడు. కాబట్టి దేవుడు తెలియబడని వాడుగా ఇక్కడ మనకు కనబడుచుంటున్నాడు. కాబట్టి ఏథెన్సు వారలారా, మీరు తెలియక దేని యందు అయితే భక్తి కలిగి ఉన్నారో ఆ తెలియబడనటువంటి దేవుని గురించే నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము పూజిస్తున్నటువంటి, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు తెలియబడనటువంటి దేవుడు. ఏథెన్సు వారలు వాళ్లకు భక్తి ఉన్నది, అది దేవతా భక్తి ఉన్నది, ఆసక్తి ఉన్నది. అయితే వారు తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఇది తెలియబడనటువంటి ఆరాధన. ఇకపోతే తెలిసిన దానిని ఆరాధించుటను మనం చూస్తుంటున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. వీరు ఇశ్రాయేలీయులు, వీరు తెలిసినటువంటి వారు, తెలిసిన దానిని ఆరాధించున్నటువంటి వారు. ఎందుకనినా వీరు దత్తపుత్రత్వమును పొందినటువంటి వారు, దేవుని చేత పుత్రులుగా అంగీకరింపబడినటువంటి వారు. అంతేకాదు దత్తపుత్రత్వమును స్వీకరించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మహిమయు నిబంధనలను వీరివి అని మనం చూస్తుంటున్నాం. వీరు దేవుని చేత మహిమపరచబడినటువంటి ఒక జనాంగంగా మనకు కనపడుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వీరితో నిబంధనలను చేశాడు. దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధనను చేశాడు. పాత నిబంధనను చేసి వారికి ఇచ్చినప్పుడు వారు ఆ పాత నిబంధనను గైకొనలేదు. ఆ పాత నిబంధనకు అవిధేయులుగా ఉన్నారు. ఆ పాత నిబంధనను వారు పాటించక ఏం చేశారంటే వారు దానిని వ్యర్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందువలన దేవుడు ఏం చేసినాడంటే వారితో ఆ యొక్క పాత నిబంధనను ఆ శిలువ పైన మేకులకు కొట్టేసి దానిని రద్దు చేసి మళ్ళీ ఒక కొత్త నిబంధనను దేవుడు ఇశ్రాయేలీలతో చేసుకున్నాడు. అదే రెండవ నిబంధన, అదే నూతన నిబంధన. ఈ నూతన నిబంధనను కూడా దేవుడు ఇశ్రాయేలీలతోనే చేసుకున్నాడు. మొదటి నిబంధనను ఇశ్రాయేలీలతోనే చేసుకున్నాడు, రెండవ నిబంధనను కూడా ఇశ్రాయేలీలతోనే చేసుకున్నాడు. అదే విధంగా మొదటి నిబంధనను ఇశ్రాయేలీలే తృణీకరించారు, అవిధేయత చూపారు. రెండవ నిబంధనను కూడా ఇశ్రాయేలీలు తృణీకరించారు. ఇశ్రాయేలు రెండవ నిబంధన పట్ల కూడా అవిధేయత చూపించారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేదు కాబట్టి వారికి రెండవ నిబంధనను వారు నిరాకరించారు. కాబట్టి మొదటి నిబంధనను వారు నిరాకరించారు, రెండవ నిబంధనను కూడా వారు నిరాకరించారు. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నూతన నిబంధనలో అన్య జనాంగమునకు ఆయన ఆ యొక్క నూతన నిబంధనను విస్తరింపచేశాడు. విస్తరింపచేసి ఇదిగో నేనంటే ఎవరికైతే తెలియదో వారికి నన్ను నేను తెలియపరుచుకుంటున్నాను. కనబడింది మరి నన్ను గురించి ఎవరికైతే తెలియదో వారికి నేను నన్ను గురించి తెలియపరుచుకుంటున్నాను. పిలువని వారికి నేను పలుకుతున్నాను, తట్టని వారికి నేను తలుపులు తెరుస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి రెండవ నిబంధనను దేవుడు అన్య జనాంగముల యొక్క మనసులలో ఆయన వ్రాసి అన్య జనాంగములకు ఆ యొక్క రెండవ నిబంధనను అనుగ్రహించినాడు. కాబట్టి అన్య జనాంగము అంటే కేవలము మనము మాత్రమే కాదు, కానీ ఆఫ్రికా ఖండంలో ఉన్నవారైనా, ఐరోపా ఖండంలో ఉన్నవారైనా, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నవారైనా, ఇతరత్ర ఎక్కడ ఉన్నా కూడా ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా రెండవ నిబంధనను దేవుడు అనుగ్రహించాడు, విస్తరింపచేశాడు. అందువలననే ఈరోజు భూప్రపంచం అంతా కూడా మరి క్రైస్తవులు వ్యాపించి ఉండటం మనము గమనిస్తూ ఉన్నాము. కాబట్టి వీరి నిబంధనలు, ఆ తర్వాత ధర్మశాస్త్రము వీరికి ప్రదానము చేయబడినది. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అనుగ్రహించినాడు, ధర్మ విధులను అనుగ్రహించినారు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, వాళ్ళు ఏ విధమైనటువంటి ధర్మమును పాటించాలి, ఏ విధంగా వారు దేవునిని ఆరాధించాలి అనేటువంటి విషయాలను ధర్మశాస్త్రం నందు దేవుడు వారికి స్పష్టంగా బోధించాడు. అయితే అదేవిధంగా వారికి ధర్మశాస్త్రము ప్రదానము చేయబడినది, వారికే ప్రత్యేకంగా ధర్మశాస్త్రము ప్రదానము చేయబడినది. వారికి తప్ప మరి ఆ యొక్క ధర్మశాస్త్రము అన్నది ఈ భూప్రపంచంలో మిగతా వారికి అన్వయించదు. అందువలన వారికి ధర్మశాస్త్రము ప్రదానము చేయబడినది. అంతేకాదు అర్చనాచారాదులు
వారివి అని చెప్పేసి మనం చూస్తున్నాం. అర్చనలు దేవునిని అర్చించేది వారే, ఇశ్రాయేలు జనాంగమే. ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి యాజకులే, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి లేవీయులే, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ప్రధానులే, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి న్యాయాధిపతులే, ఇశ్రాయేలు జనాంగములే దేవునిని ఆరాధించినటువంటి వారు. వారు తమకు తెలిసిన దానిని ఆరాధించినటువంటి ప్రజలు అని మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ అర్చనలు వారివే. ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆచారాలన్నీ కూడా వారివే, వారి పరమే చేయబడి ఉన్నవి. ఇంకా మరి వాగ్దానములు కూడా వీరివే అని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఏమేమైతే వాగ్దానములు చేసినాడో ఆ వాగ్దానములన్నీ కూడా ఇశ్రాయేలీయులకు చెందినవి. కాబట్టి ఇశ్రాయేలీయులు వాగ్దానములు పొందినటువంటి వారు, అర్చనాచారాదులు ఉన్నటువంటి వారు, ఆ తర్వాత ధర్మశాస్త్రము ప్రదానము చేయబడినటువంటి వారు, నిబంధన కలిగినటువంటి వారు, ఆ తర్వాత మహిమను కలిగినటువంటి వారు, ఆ తర్వాత దేవుని యొక్క దత్త పుత్రత్వమును కలిగినటువంటి వారు. అందుచేత వీరు ఇశ్రాయేలీయులు, వీరికి దేవుడంటే ఎవరో తెలుసు. కాబట్టి వీరు తెలిసిన దానిని ఆరాధించినటువంటి ప్రజలు అని మనం చూస్తుంటున్నాము. ఇకపోతే మూడవదిగా మనము గమనించినట్లయితే వ్యర్థమైనటువంటి దానిని ఆరాధించువారు లేదా వ్యర్థమైనటువంటి ఆరాధన అని మనం చూస్తున్నాము. అదే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము వ్యర్థమైనటువంటి ఆరాధన హృదయంలో నుంచి వచ్చినటువంటిది కాదు, ఆత్మలో నుంచి వచ్చినటువంటిది కాదు, పరిశుద్ధాత్మ ఆవేశంలో నుంచి వచ్చినటువంటిది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా చేయనటువంటి ఆరాధన కాదు, వాక్యము ద్వారా చేయనటువంటి ఆరాధన కాదు, సత్యము ద్వారా చేయనటువంటి ఆరాధన కాదు. అది పెదవులతో చేయనటువంటి ఆరాధన. హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ఏ విధంగా దూరముగా ఉన్నది? వారి హృదయంలో దేవుని యొక్క ఆలోచనలు లేవు. ఐహిక విచారములతో వారి హృదయములు నిండుకొని ఉన్నందువలన వారు దేవునిని ఆరాధించలేక వ్యర్థముగా వారు పెదవులతో ఆరాధిస్తుంటున్నారు. కాబట్టి మనము యథార్థముగా ఆరాధించవలనంటే హృదయములలో ఐహిక విచారములు ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, అయితే పెదవులతో ఘనపరుస్తున్నారు, హృదయంతో కాదు. హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని వారు బోధిస్తూ ఉన్నారు. మానవులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా మనము దేవునిని ఆరాధించలేము. మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవునిని మహిమపరచలేవు, దేవునిని ఘనపరచలేవు, దేవునిని ఆరాధించలేవు. కాబట్టి దేవునిని ఆరాధించగోరున్నటువంటి వారు మానవులు కల్పించినటువంటి పద్ధతుల నుండి చాలా దూరముగా వైదొలగిపోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత 8వ వచనము, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. కాబట్టి పెదవులతో ఆరాధించువారు, వ్యర్థముగా ఆరాధించువారు ఏం చేస్తున్నారు అంటే వారు వాళ్ళ సొంతమైనటువంటి పారంపర్యాచార్యాలను వాళ్ళు గైకొంటున్నారు, కానీ అయితే దేవుని యొక్క ఆజ్ఞను మాత్రము వారు గైకొనటం లేదని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవునిని ఆరాధించువారు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనువారుగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రమందు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చినాడు. ధర్మశాస్త్రంలో వాళ్ళు ఏ విధంగా బోధించాలో ఒక జీవన విధానమును వారికి ప్రబోధించాడు. అయితే ఆ ధర్మశాస్త్రమును వారు మీరినారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను వారు మీరి మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా వారు దేవునిని ఆరాధించినారు. అందువలన వారి యొక్క ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధనగా కనబడుచున్నది. ఎందుకనగా వారు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టినారు.
ఉన్నారు అని చూస్తుంటున్నాము. ఆ తరువాత మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. పారంపర్యాచారాలను గైకొన్న నిమిత్తము దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే గైకొనరో, దేవుని యొక్క ఆజ్ఞకు ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే పూర్తిగా బొత్తిగా వదిలిపెడతారో అటువంటి వారు చేసేటటువంటి ఆరాధన అది వ్యర్థమైనటువంటి ఆరాధన అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ తర్వాత వ్యర్థమైనటువంటి ఆరాధన. కాబట్టి వ్యర్థమైనటువంటి ఆరాధన చేసే వాళ్ళు ఎవరు? దేవుని యొక్క ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించినటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టినటువంటి వారు, మనుషుల యొక్క పారంపర్యాచారములను వాళ్ళు పాటించినటువంటి వారు, ఆ తర్వాత మానవును కల్పించినటువంటి పద్ధతుల ద్వారా వారు దేవునిని ఆరాధించేటువంటి వారు. ఇటువంటి వారందరూ కూడా దేవునిని వ్యర్థముగా ఆరాధించినటువంటి వారు. ఇది ఏ వ్యర్థమైనటువంటి ఆరాధన. ఇకపోతే మనము యథార్థమైనటువంటి ఆరాధన లేకపోతే నిజమైనటువంటి ఆరాధనను గురించి తెలుసుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇక్కడ యథార్థమైనటువంటి ఆరాధన గురించి మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఏమంటున్నారు? దేవునికి ఒక కోరిక ఉన్నది. ఆయన దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏమి కోరిక కలిగి ఉన్నాడంటే తనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావలను అని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క కోరికను నెరవేర్చువారముగా ఉండవలెనంటే మనమేమి చేయవలెనగా మనము దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారముగా ఉండాలి. ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మచేత నిండినటువంటి వారమై, ఆత్మవశులమై మనము దేవునిని ఆరాధించువారముగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నిండిన వారమై, పరిశుద్ధాత్మ పూర్ణులైన వారమై మనము దేవునిని ఆరాధించినటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవునిని మనము ఆరాధించినటువంటి వారముగా ఉండాలి. ఎందుకనగా దేవుడు ఆత్మ అయి ఉంటున్నాడు. ఆ తర్వాత మనము సత్యముతో దేవునిని ఆరాధించాలి. సత్యముతో దేవునిని ఆరాధించాలి. దేవుని వాక్యముతో దేవునిని ఆరాధించాలి. సత్యమే దేవుని వాక్యము. దేవుని వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి అయినటువంటి దేవునిని ఆరాధించవలెను. అది ఆయన యొక్క కోరిక అయి ఉంటున్నది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి ఈరోజు నీవు నేను ఏ విధంగా దేవునిని ఆరాధించవలనంటే మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించవలెను. ఇకపోతే మనము దేవునిని ఎందుకోసము ఆరాధించాలి? దేవునిని స్తుతించటానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆయనకు శ్రమలు, మరణము, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకునటానికి, ఆ తర్వాత ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పొందటానికి మనము దేవునిని ఆరాధించవలెను. దేవుని మందిరంలో మనము దేవునిని ఆరాధించవలెను. ఆ తర్వాత ప్రతి ఇంటిలోనూ మనము దేవునిని ఆరాధించవలెను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండురి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిమ సంఘం వారు దేవునిని ఆరాధించిన విధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఏ విధంగా ఆరాధించినారు? వాళ్ళు ఏక మనస్కులై ఆరాధించినారు. అంటే వారు ఒకే మనస్సు కలిగి ఆరాధించినారు. దేవునిని ఆరాధించవలనంటే ఏక మనస్కత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనైక్యత అన్నది దేవునిని ఆరాధించుటకు ఆటంకకరమైనదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. ఏక మనస్కత చాలా అవసరము. ఆ తర్వాత వాళ్ళు దేవాలయంలో తప్పక కూడుకొనుస్తున్నారు
అదేవిధంగా దేవాలయంలో తప్పుగా కూడుకుంటా చాలా ఆవశ్యకమై ఉంటున్నది. ఆ తర్వాత వాళ్ళు ఇంటింటా రొట్టె విరుచుతూ ఉన్నారు. ఇంటింటా దేవాలయంలో కూడుకుంటున్నారు, దేవాలయంలో రొట్టె విరుస్తూ ఉన్నారు, ఇంటింటా కూడుకొనుచున్నారు, ఇంటింటా కూడా రొట్టె విరుస్తూ ఉన్నారు అని ఇక్కడ మనము చూస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు దేవునిని స్తుతించుచున్నారు, ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారని చూస్తుంటున్నాము. అంతేకాదు వారు ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఇక్కడ మనకు కనబడుచున్నారు. ఇక దేవుని యొక్క దేవుని యొక్క ఆరాధనములో మరి యేసుప్రభు యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును వాళ్ళు ఏ విధంగా సేవిస్తూ ఉన్నారు అంటే, వారు ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి. కాబట్టి దేవునిని ఆరాధించవలనంటే ఆయన శరీరంలో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో మనము పాలు పొందాలంటే ఏ విధంగా పాలు పొందాలి? ఆనందముతో పాలు పొందాలి, నిష్కపటమైనటువంటి హృదయముతో పాలు పొందాలి అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యం మనకు తెలుస్తోంది. కాబట్టి దేవునిని ఆరాధించినటువంటి మనము నిష్కపటమైనటువంటి హృదయం కలిగి ఉండాలి, ఆనందభరితమైనటువంటి హృదయం కలిగి ఉండాలి, ఆ తర్వాత ఏక మనస్కులమై ఉండాలి. అదేవిధంగా ప్రతిదినము దేవాలయంలో కూడుకుని వారమైనట్టుగా ఉండాలి, ఇంటింటా మనము రొట్టె విరిచే వారముగా ఉండాలని చెప్పేసి మనం చూస్తున్నాము. ఇది యథార్థమైనటువంటి ఆరాధనగా, నిజమైనటువంటి ఆరాధనగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఆరాధనలో కూడా మనము పెదవులతో ఆరాధించకుండా ఉండాలి అంటే మన మనస్సును పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవుని వైపు మనము కేంద్రీకరించాలి. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తీసివేసి తదేక చిత్తంతో మన యొక్క లక్ష్యమునంతటిని కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుని పైన మనము కేంద్రీకరించాలి. దేవుడు ఆకాశమందున్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి ఆకాశమందు ఉన్నటువంటి దేవుని పైన మన యొక్క మనస్సును లక్ష్యం పెట్టి, మన యొక్క మనస్సును కేంద్రీకరించి ఎటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా మనము దేవునిని ఆరాధించవలెను. ఆ విధంగా ఆరాధించినప్పుడు మన యొక్క ఆరాధన యథార్థమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. అదేవిధంగా ఫిలిప్పీ 3:3 మనం చూసినప్పుడు మనము ఆత్మతో దేవుని ఆరాధించవలెను. యోహాను 17:17 మనము దేవునిని సత్యముతో ఆరాధించవలెను. 1 పేతురు 1:22 కూడా చూసినప్పుడు సత్యముతో మనము దేవుని ఆరాధించవలెనని మనం చూస్తున్నాం. కాబట్టి ఏక మనస్కులముగా ఉండి ఆనందముతో నిష్కపటమైనటువంటి హృదయముతో మనము దేవునిని ఆరాధించు వారముగా ఉండాలి. నిష్కపటమైనటువంటి హృదయము అనగా కపటము లేనటువంటి హృదయము. కపటమనగా అపహాస్యము చేయటము లేదా ఇతరుల దానిని ఆశించటము అని చూస్తున్నాము. కాబట్టి మనము అపహాస్యము చేసే వారముగా ఉండకుండా, ఆ తర్వాత ఇతరుల దానిని ఆశించే వారముగా ఉండకుండా మనము దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనము చేయనటువంటి ఆరాధనమును ఆయన అంగీకరిస్తాడు. ఆ తర్వాత మనము ప్రతిదినము దేవునిని ఆరాధించాలి. ఆరాధనలో మరి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ప్రకటించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము పాడాలి, పొగడాలి, కీర్తించాలి అని మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత ఆరాధనలో దేవుని యొక్క ప్రేమను మనము దేవుని యొక్క ప్రేమను మనము గొప్పదిగా ప్రకటించాలి. ఇకపోతే ఆరాధనలో మనం చేయనటువంటిది యేసు ప్రభు మన కోసమే పడినటువంటి పాటలను, యేసు ప్రభు మన కోసమే పొందినటువంటి శ్రమలను, హింసలను, నిందలను, అపవాదులను, ఆయన మన కోసమై ధరించినటువంటి ముళ్ళ కిరీటమును, ఇవన్నీ కూడా మనము ధ్యానము చేయాలి. ఆయన మరణ పునరుత్థానములను ధ్యానం చేసి మనము దేవునిని ఆరాధించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము దేవునిని ఆరాధించి ఆయనను ఘనపరిచి మహిమపరిచే వారముగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, తెలియని దానిని ఆరాధించువారు, తెలిసిన దానిని ఆరాధించువారు, వ్యర్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారిని గురించి మనము విన్నాము. కాబట్టి మనము ఏ కోవలో ఉన్నామో లేకపోతే ఏ తరగతిలో ఉన్నామో మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, ఇదిగో మిమ్మల్ని ఆరాధించే విధానమును గురించి మాకు మీరు తెలియచేసినందులకై మీ నామమునకు స్తోత్రములు. మేమైతే మిమ్మల్ని వ్యర్థముగా ఆరాధించకుండా, తెలియని దానిని ఆరాధించకుండా, మరి మా ప్రభువా, ఇదిగో మరి నా తండ్రి, మేము యథార్థముగా మిమ్మల్ని ఆరాధించే వారముగా ఉండునట్లు మీ కృప మాకు అనుగ్రహించండి. మా పెదవులతో ఆరాధించకుండా హృదయంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని
వేడుకుంటున్నాం. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎవరైనాను అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభువా వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని రోగ విముక్తులనుగా చేసి ఇదిగో వారిని మీకు సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, దయపాలించండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు ఈ కార్యక్రమం చూసినందుకై మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మా యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించగలరు. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.